భారీ వర్షం ముంచెత్తింది. ముంబై మహానగరం నీటి మునిగింది. కుండపోత వానకు నగరం నరకంలా మారింది. రవాణా స్తంభించిపోయింది. మెట్రో స్టేషన్లు నీటి మునిగాయి. మే నెలకు సంబంధించి అత్యధిక వర్షపాతం నమోదై 107 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టింది. విరార్లో స్లాబ్ కూలి ఒక మహిళ మృతి చెందింది. అతి భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో జనం ముక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్లపైకి వాన నీరు చేరడంతో రైల్వే సర్వీసులో అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైల్వే సర్వీసులపై ప్రభావం పడింది. వర్లీ మెట్రో స్టేషన్ కు వరద నీరు పోటెత్తింది. ప్లాట్ఫామ్లు కూడా నీట మునిగాయి. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రో సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. దాదర్, మాహిం, పరేల్, బాండ్రా, కాలాచౌకీ ప్రాంతాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విరార్లోని గోప్చర్పాడా ప్రాంతంలోని పూజా అపార్ట్మెంట్స్ లో స్లాబ్ కూలిపోయి లక్ష్మీరాజు సింగ్ అనే మహిళ మృతి చెందారు. ఇద్దరు చిన్నపిల్లలు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో పాత భవనాల్లో నివసిస్తున్న వాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబైలో వర్షం దంచుకొట్టింది. కొలాబాలో 295 మిల్లీమీటర్లు, శాంటాక్రజ్ లో 55 మిల్లీమీటర్లు, బాండ్రాలో 68.5 మిల్లీమీటర్లు, జుహూ ఎయిర్పోర్ట్ 63.5 మిల్లీమీటర్లు, చెంబూర్లో 38.5 మిల్లీమీటర్లు, విక్రోలిలో 37.5 మిల్లీమీటర్లు, మహాలక్ష్మిలో 33.3 మిల్లీమీటర్లు, సియోన్ ఏరియాలో 53.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మే నెలలో 107 ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. ఇక ముంబైలోని జుహూ సముద్ర తీరంలో అలలు భీకరంగా ఎగిసిపడుతున్నాయి. 10 నుంచి 14 అడుగుల ఎత్తున రాకాసి కెరటాలు విరుచుకుపడుతున్నాయి. మహారాష్ట్ర కోస్టల్ గార్డ్స్, బీచ్ లైఫ్ గార్డ్స్, పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి పర్యాటకులను బీచ్ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ఎవరూ బీచ్ లోకి రాకుండా ఆంక్షలు విధించారు. భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. పూణే నగరం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలతో పాటు వీటి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి మహారాష్ట్రలో 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది.